తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గుండు సున్నా గాడిద గుడ్డు చూపిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేసిన కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించకుండా ద్రోహం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నుల రూపంలో 26,000 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని, అయినా కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ తెలంగాణలోని బీజేపీ ఎంపీలంతా పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రత్యేక నిధులను కేటాయించేలా చేయాలని, లేదంటే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంపై ఇవాళ తన ఒక నిర్లక్ష్య వైఖరి మరొకసారి చూపించింది. తెలంగాణ విభజనలో రావాల్సిన మన హక్కులను రానివ్వలేదు. రానివ్వకపోగా 26,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నా కానీ మనకు న్యాయపరంగా రావాల్సిన నిధులు కేటాయించకపోగా ఇవాళ తీవ్రంగా ఈరోజు నయా పైసా కూడా దేనికి కేటాయించకుండా వారి యొక్క మొసలి కన్నీరు, వారి యొక్క కపట ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చూపించిన విషయం మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడి రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పి భావిస్తే ఇలా మొండి వైఖరి చూపించింది. ఇవాళ ఈ ప్రాంతంలో మరి వ్యవసాయానికి సంబంధించిన, నీటికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాతీయ హోదా కల్పించడంలో కానివచ్చు, లేకుంటే మనకు రావాల్సినటువంటి నిధుల అంశంలో ఏ ఒక్క రాయితీ కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి తీరుని ఇలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ అతను పెద్ద ఎత్తున నిరసన జరుపుతా ఉన్నాం. బీజేపీ వారు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, రాష్ట్రంలో ఏం తెచ్చిరు అన్నీ మేమే ఇచ్చినామని. సిగ్గుపడాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఇలా దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు. ఇలా పెద్ద గుండు సున్నా, మరొక్కసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించారు. ఇలా ఎవరైనా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అని మాట్లాడితే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. తలదించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజలపైన అభిమానం ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నత స్థాయికి చూడాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని గొప్పగా చెప్తున్న మీరు చాతనైతే ఆ పార్లమెంట్లో నిరసన దీక్ష చేసి ఇప్పటికైనా ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయండి, లేదా రాజీనామా చేసి మరొక్కసారి ప్రజల వంతుకు రావాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నేను సవాలు విరుస్తున్న ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరినీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగి అనిల్ కుమార్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, తిప్పారపు శ్రీనివాసు, దీటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి, యుగేందర్, బొమ్మక రాజేష్, కళ్యాణి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.